2025లో రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి వేరే లెవెల్కు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. చరిత్ర తిరగరాసేలా పారిశ్రామికాభివృద్ధికి అడుగులు పడ్డాయని, 20 లక్షల ఉద్యోగ కల్పనకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది. 2026లోనూ మరిన్ని ఘనమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్లేందుకు సిద్దమైంది. కొత్త ఏడాదిలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించి వివాదాలు లేని భూముల్ని రైతులు, భూ యజమానులకు అందించాలని నిర్ణయించింది. ఆర్థిక సవాళ్ల సవారీ చేస్తున్న కూటమి ప్రభుత్వం 2025లో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడించింది. తల్లికి వందనం కింద 67,27,000 మంది విద్యార్థులకు 10,090 కోట్లు అందించామని తెలిపింది. స్త్రీ శక్తి పథకం కింద 3.25 కోట్ల మంది మహిళలకు 1,144 కోట్లు వెచ్చించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు వివరించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 6,310 కోట్లు జమ చేసినట్లు పేర్కొంది. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల కోసం 2,684 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సామాజిక పింఛన్ల పంపిణీకి ఇప్పటిదాకా 50,000 కోట్లు వెచ్చించడం చరిత్రలో ముందెన్నడూ లేదని వెల్లడించింది. మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు, 2,90,000 మంది ఆటో వాలాలకు 15,000 చొప్పున 436 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వివరించింది. నెలకు 5,000 చొప్పున 8,427 మంది పాస్టర్లకు 51 కోట్లు, ఇమాములకు 90 కోట్లు వెచ్చించామంది. పురోహితులకు నెలకు 15,000 వేతనం, నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000 వేతనాలను అందించడంతో పాటు జూనియర్ లాయర్లకు 10,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు గుర్తు చేసింది. మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపింది. 204 అన్నా క్యాంటీన్ల ద్వారా ఇప్పటి వరకు 4 కోట్ల మందికి భోజనాలు పెట్టినట్లు తెలిపింది. అడ్డంకుల్ని అధిగమించి 15,491 మంది టీచర్లకు, 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించామని వివరించింది. శిక్షణ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4,500 నుంచి 12,500కు పెంచామని ప్రభుత్వం గుర్తు చేసింది. భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్లు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కిందని గుర్తు చేసింది. 50,000 కోట్లకు పైగా వ్యయంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని, అమరావతి క్వాంటం వ్యాలీ దిశగా అడుగులు వేగవంతం చేసినట్లు తెలిపింది. విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు తరలివచ్చాయని చెప్పింది. విశాఖ సదస్సులో 610 ఒప్పందాలతో 13,25,000 కోట్ల పెట్టుబడులు, 16,13,000 ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ సిద్ధమైనట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 13 ఎస్ఐపిబి సమావేశాల్లో 8,23,000 ఉద్యోగాలిచ్చే 8,55,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని గుర్తు చేసింది. 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి రికార్డు సృష్టించామని వెల్లడించింది. పోలవరం పనులు పరుగులు పెట్టించడం సహా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపులు వేగవంతం చేసినట్లు ప్రకటించింది. వైసీపీ హయాంలో దెబ్బతిన్న రహదారులకు 1,000 కోట్లతో మరమ్మతులు చేశామని, మరో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపింది. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారీ ఎత్తున ఆర్థిక భారం వేస్తే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ట్రూడౌన్ అమలు చేసి విద్యుత్ ఛార్జీలు కొంతమేర తగ్గించిందని చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ గరిష్టంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ఏడాది తగ్గినట్లు తెలిపింది. నేరస్తులకు శిక్షలు పడ్డాయని, గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపినట్లు స్పష్టం చేసింది.